విశాఖలో క్రికెట్ బెట్టింగ్ కి సంబంధించిన స్వతంత్ర టీవీ కథనానికి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ స్పందించారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ఎంత పెద్ద వారు ఉన్నా వదిలేది లేదని పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ కేసుని మరింత వేగంగా విచారణ చేస్తున్నట్లు విశాఖ పోలీసులు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ ముఠా దేశంలో ఎక్కడికి వెళ్లినా వదిలిపెట్టామని తేల్చి చెప్పారు. ఇదే కేసుకు సంబంధించి అంశాలపై విశాఖపట్నం పోలీస్ కమిషనర్తో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో క్రికెట్ బుకీస్ని పోలీసులు వేటాడి పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎక్కడ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నా వాళ్ళని ఉపేక్షించేదే లేదంటూ కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అయితే పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కొంతమంది బుకీస్ని అయితే క్రికెట్ బుకీస్ని పట్టుకోవడం జరిగింది. పోలీసులు విచారణ మాత్రం వేగం పెంచారనుకోవచ్చు. అయితే దీనిపైన మరింత సమాచారం అయితే తెలుసుకోవడానికి మనతో పాటు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఉన్నారు. మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, క్రికెట్ బుకీస్ అనేది కూడా చాలా విచ్చలుగా పెరిగిపోతుంది సార్. ఎక్కువగా యువత ఎక్కువగా టార్గెట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. అయితే యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా కనబడుతుంది. దీన్ని ఎలాగ అరికడతారు సార్? ఇప్పుడు నేనే ఇన్ఫర్మేషన్ సేకరించి సిటీ టాస్క్ ఫోర్స్ని ఫీల్డ్కి పంపించేసి ఈ ర్యాకెట్లో ఎవరెవరు ఉన్నారు గుర్తించి ఫస్ట్ అరెస్ట్ చేయడం మొదలుపెట్టాము. మేము ప్రతి కేసులో ఫైనాన్షియల్ ఆడిట్ చేసి బ్యాంక్ ఖాతాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆర్థిక లావాదేవీలు గుర్తించి ముద్దాయిలు ఎవరెవరు క్రికెట్ బుకీస్ ఉన్నారు వాళ్ళని గుర్తిస్తున్నాం. 1 by 1 పట్టుకుంటున్నాం. 3 బృందాలు పనిచేస్తున్నాయి. ఈ ఫైనాన్షియల్ ఆడిటింగ్ చేసి బ్యాంక్ అకౌంట్స్ స్క్రూటినైజ్ చేసి ఆర్థిక లావాదేవీలు చూసి మొబైల్ ఫోన్ మెసేజెస్, చాట్స్, సిడిఆర్స్, మొబైల్ టవర్ లొకేషన్ ఈ అంతా తర్వాత సీసీటీవీ ఫుటేజ్ అంతా పరిశీలించి ఎవిడెన్స్ సేకరిస్తున్నారండి. రెండో టీం ఆ ఎవిడెన్స్ ఆధారంగా వాళ్ళు ఎక్కడ ఉన్నా, మన రాష్ట్రంలో ఉన్న కుంభమేళా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పోయి పట్టుకొని రావడానికి టీం పంపడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళను ఇంట్రోగేషన్ చేయడం అది కూడా చాలా ముఖ్యం. ఆ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, బుకీస్ ఎవరెవరు ఉన్నారు, పంటర్స్ ఎవరెవరు ఉన్నారు, వెనకల ఎవరైనా పెద్ద చేప ఇంకెవరైనా ఉన్నారా, లేదా ఎంతసేపు ఎప్పటి నుండి పనిచేస్తున్నారు, బుకీగా ఎంత డబ్బు సంపాదించారు, ఆ ధనం యూజ్ చేసుకొని ఎటువంటి ఆస్తులు కొన్నారు, ఆ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కూడా ఐడెంటిఫికేషన్ చేయడం అది కూడా చాలా ముఖ్యం. ఇదంతా ఇంట్రోగేషన్ చేసి అవసరం ఉంటే జైలు పంపించిన తర్వాత కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంట్రోగేషన్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో త్వరలో ఐపీఎల్ కూడా రాబోతుంది కాబట్టి క్రికెట్ బెట్టింగ్లో పాల్గొంటున్న బుకీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించి అరెస్ట్ చేయడం చాలా ముఖ్యం. సో అదే పని మీద మేము ఉన్నాం. సార్, ప్రధానంగా చూస్తే ఈ యొక్క క్రికెట్ బుకీస్ మీద ఏ రోజైతే మీరు టార్గెట్గా పెట్టి మొత్తం అందరినీ పట్టుకోవడం జరుగుతుందో, కొంతమంది నిందితులు అయితే ఎవరైతే బుకీస్ సంబంధించి కొన్ని ఏరియాస్లోని ల్యాప్టాప్స్తో పెట్టి మొత్తం అంతా ఈ క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్న వ్యక్తులు అయితే పరారైపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే బయట కూడా ఆరోపణ ఏమున్నదంటే చిన్న వ్యక్తులనే పట్టుకున్నారు. ఎవరైతే బడా క్రికెట్ బుకీస్ ఉన్నారో వాళ్ళందరూ తప్పించుకొని పారిపోయారు. పోలీసులు అయితే వాళ్ళపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు అంటూ కూడా తెలుస్తుంది సార్. అయితే ఇందులోని డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది రైడింగ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ అవ్వడం వల్ల వీళ్ళు ఇన్ని రోజులు ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్స్ అనేవి కూడా కొనసాగించారు అంటున్నారు. అంటే మీ వరకు ఎటువంటి సమాచారం వచ్చింది సార్ దీంట్లో? ఇప్పుడు ఆల్రెడీ ఒక హెడ్ కానిస్టేబుల్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా మేము క్లియర్గా చెప్పాము, మాకు చిన్న చేప వద్దు, పంటర్స్ కంటే బుకీస్ మీద ఫోకస్ చేయండి, పెద్ద చేపలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళని పట్టుకొని రావాలి. సో ఇప్పుడు కూడా అరెస్ట్ కొనసాగుతుంది. పెద్ద చేపలు బయటికి వెళ్ళి దాక్కొని ఉన్నా కూడా మా బిఎన్ఎస్ ప్రకారం మేము మన భారతదేశంలో ఎక్కడా దాగి ఉన్నా పోయి పట్టుకొని వస్తాము. సో ఇది పని మొదలు పెట్టాము. ఇంకా చాలామందిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మీరు అందరూ చూస్తూ ఉండండి. ప్రోగ్రామ్ ఈ అరెస్ట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇది ప్రస్తుతం క్రికెట్ బుకీస్ ఎంత పెద్దవారైనా సరే వాళ్ళని ఉపేక్షించేది లేదు. ఎలాంటి వాళ్ళైనా సరే, పెద్ద తిమింగలాన్ని అయినా సరే అరెస్ట్ చేసి వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ సౌమూర్తో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.